So dear students, we are discussing about nuclear power station, nuclear power plant. So in the last class, we discussed about nuclear fuel. So in my syllabus down there, nuclear fuel and the breeding and ductile materials, nuclear reactor, reactor operation, types of reactors, pressurized water reactor, boiling water reactor, sodium graphite reactor, fast weather reactor, homogeneous reactor, gas cooled reactor, radiation hazards and shielding, radioactive waste disposal. This is syllabus from my. So nuclear reactors materials used. Materials around adequate strength on. In the last class, we discussed about the properties of the good fuel elements. Around mechanical and metallurgical strong on. Mechanical మెటలర్జికల్ అంటే కెమికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, డక్టిలిటీ ఎక్కువ ఉండాలి, మెషనబిలిటీ ఉండాలి. నెక్స్ట్ లో అబ్జార్ప్షన్ క్రాస్ సెక్షన్ అంటే న్యూట్రాన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకూడదు. అండ్ హై రెసిస్టెన్స్ రేడియేషన్ అంటే హై టెంపరేచర్స్ని విత్స్టాండ్ చేయాలి. మనకి ఇవన్నీ కూడా ఫ్యూయల్స్కి ఏముంటాయి? వర్జిన్ న్యాచురల్ ఫ్యూయల్. దీనికి ఏముంది? హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంది, high conductivity and desirable temperatures, better missionability undi, higher ductility undi, high corrosion resistance undi, high radiation stability undi. High radiation stability ante at very high temperatures it withstand stably ante stability ekku mata. This is the natural uranium. Natural uranium melting point temperature antamma 1129 degrees centigrade. Advainda idi natural uranium chemically stable at room temperatures. Room temperature దగ్గర chemical గా stable గా ఉంటుంది. అర్థమైందా? So that is the natural uranium. We discuss all of the ఇదంతా కూడా మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. The mechanical strength of the fuel is a factor. Mechanical strength చాలా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ యురేనియం ఆక్సైడ్ తీసుకుంటే దీనికి అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈస్ ఎ brittle ceramic produced as a powder and then sintered. Powder కింద ముందు ఫామ్ చేసి దాన్ని సాలిడ్ కింద మారుస్తారు. సింటర్డ్ అంటే ఫ్యూయల్ పెల్లెట్స్, సాలిడ్ ఫ్యూయల్ పెల్లెట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. అంటే పౌడర్నే అలా దగ్గర పౌడర్ని ఏం చేస్తారు? సోలిడిఫై చేస్తారు. ఇది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. ఎంత కంపేర్ చేస్తే న్యాచురల్ యురేనియంతో వేస్తే మోర్ కంపాటబుల్. అంటే కూలర్స్ మన రకరకాల కూలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కూల్ చేయడానికి రియాక్టర్నే. దాంతో మనకి సూటబుల్గా ఉంటుంది. హై టెంపరేచర్స్ ఇంకా 2750 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం దీని హై టెంపరేచర్ యూజ్ చేయొచ్చు. ఇది కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ. ఇదంతా కూడా యురేనియం ఆక్సైడ్. యురేనియం కార్బైడ్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బ్లాక్ సెరమిక్. ఇది కూడా ఇది ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్, సాలిడ్ పెల్లెట్స్. వీటికి హై డెన్సిటీ ఉంటుంది, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, గుడ్ థర్మల్ కండక్టివిటీ ఉంటుంది, ఫేస్ చేంజ్ తొందరగా జరగదు. ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. అంటే ఇరేడియేషన్ అంటే వెరీ హై టెంపరేచర్ దగ్గర స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఫ్యూయల్. అంటే ఫ్యూయల్ ఎన్రిచ్ చేస్తారు. అంటే ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి? యురేనియం కంటెంట్ పర్సంటేజ్ పెంచుతారు ఫ్యూయల్లో. ఎందుకు చేస్తారు అది? ఫర్ మెయింటైనింగ్ చైన్ రియాక్షన్. చైన్ రియాక్షన్ చెప్పాను కదా, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఫర్ లాంగ్ టైం దాన్ని చైన్ రియాక్షన్ అంటారు. చైన్ రియాక్షన్ అంటే లింక్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? యురేనియం న్యూక్లియస్ని స్లో న్యూట్రాన్స్ బంబార్డ్ చేస్తాం. బంబార్డ్ చేసినప్పుడు న్యూక్లియస్ పెద్దగా ఉంటుంది కదా, దీని న్యూక్లియస్ ఏమవుతుంది? స్ప్లిట్ అప్ ఇంటూ 2 or 3 న్యూక్లియస్ ఫ్రాగ్మెంట్స్ అండ్ సమ్ న్యూట్రాన్స్, ఫాస్ట్ న్యూట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. ఈ ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏం చేస్తాయి? రిలీజ్ అవ్వడం వల్ల వెరీ హై హీట్ ఎనర్జీ రిలీజెస్, ఎక్కువ హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫాస్ట్ న్యూట్రాన్స్ కొన్ని స్లో డౌన్ చేస్తారు, కొన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మోడరేటర్ కంట్రోలర్స్ కొంత వెలాసిటీని తగ్గిస్తాయి. అదేవిధంగా ఈ న్యూట్రాన్స్ మరి ఏం చేస్తాయి? ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కదా, మెటల్ ఫ్రాగ్మెంట్స్ మళ్ళీ బంబార్డ్ చేస్తాయి. మళ్ళీ న్యూట్రాన్స్ రెండో మెటల్ ఫ్రాగ్మెంట్ని కూడా న్యూక్లియర్ యురేనియం ఫ్రాగ్మెంట్ కూడా బంబార్డ్ చేస్తాయి. మళ్ళీ అది 2 or 3 ఫ్రాగ్మెంట్గా స్ప్లిట్ అప్ అవుతుంది. మళ్ళీ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ పక్కది కూడా రెండోది కూడా
న్యూట్రాన్స్ బొంబార్డ్ అయితే మళ్ళీ 2 or 3 ఫ్రాగ్మెంట్స్ స్ప్లిట్ అవుతుంది, నెక్స్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అలా కంటిన్యూస్గా చైన్ కింద రియాక్షన్ జరిగితే దాన్ని ఏమంటారు, దాన్ని చైన్ రియాక్షన్ అంటారు. ఈ చైన్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? సాధారణంగా ఫాస్ట్ బ్లడర్ రియాక్టర్లో జరుగుతుంది. అంటే చైన్ రియాక్షన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, వెరీ హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ చైన్ రియాక్షన్. చైన్ రియాక్షన్లో మనకి uranium-238, uranium-234, uranium-235 అన్ని కూడా ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం. ఇందులో uranium-235 ఇస్ మోస్ట్ అన్స్టేబుల్, స్టేబుల్గా ఉండదు. అదేందా 235 మనం న్యూట్రాన్స్ బొంబార్డ్ చేస్తే ఏం జరుగుతుంది, రెండు యురేనియం ఫ్రాగ్మెంట్స్ స్ప్లిట్ అవుతాయి. నెక్స్ట్ 2.5 న్యూట్రాన్స్ ఆర్ రిలీజ్డ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అర్థమైందా? దీన్నే మనం జౌల్స్ కింద మార్చుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్, ఈ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ డెవలప్ చేయడం వల్ల హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి. హై టెంపరేచర్స్ దీన్నే ఫ్యూజన్ ప్రాసెస్ అంటారు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంటే దాన్ని చైన్ రియాక్షన్ అంటారు. అర్థమైందా? న్యూట్రాన్స్ ఎంత వెలాసిటీ ఉంటుంది, 1.5 × 10⁻⁷ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. ఎనర్జీ లిబరేటెడ్ ఫార్ములా అంటే E=mc², యూలర్స్ ఫార్ములా. దిస్ ఈజ్ ఐన్స్టీన్ లా. M అంటే మాస్ ఆఫ్ ది న్యూట్రాన్, C అంటే వెలాసిటీ ఆఫ్ ది న్యూట్రాన్. సో ఈ కొన్ని న్యూట్రాన్స్ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ uranium-235 మనం న్యూట్రాన్ స్లో న్యూట్రాన్ బొంబార్డ్ చేస్తే ఫ్రాగ్మెంట్స్ కింద అంటే 2 యురేనియం పీసెస్ కింద డివైడ్ అయిపోతుంది. ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. కొన్ని ఫాస్ట్ న్యూట్రాన్స్ మన మోడరేట్ రేంజెస్ అబ్జర్వ్ చేస్తుంది. కొన్ని న్యూట్రాన్స్ ఎస్కేప్ అయిపోతాయి, కొన్ని న్యూట్రాన్స్ స్లో అవుతాయి, కొన్ని న్యూట్రాన్స్ మళ్ళీ ఏం చేస్తాయి, ఈ ఫ్రాగ్మెంట్ మళ్ళీ బొంబార్డ్ చేస్తాయి. మళ్ళీ ఈ ఫ్రాగ్మెంట్ బొంబార్డ్ చేస్తే ఈ ఫ్రాగ్మెంట్ బొంబార్డ్ చేస్తాయి. చేసినప్పుడు uranium-238 ఫామ్ అయినప్పుడు మళ్ళీ న్యూట్రాన్ స్ప్లిట్ అయింది ఏంటి, uranium-235 దేని స్ప్లిట్ అవుతుంది, uranium-238 plutonium-239 ఎలాగంటే స్ప్లిట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ uranium-235 రెండు ఫ్రాగ్మెంట్స్ అంటే చిన్న మొక్కలు వెళ్ళిపోయింది, మిగిలిన న్యూక్లియస్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ స్లో న్యూట్రాన్స్ బొంబార్డ్ చేస్తారు. మళ్ళీ రెండు యురేనియం ఫ్రాగ్మెంట్స్ రిలీజ్ అవుతాయి. ఫ్రాగ్మెంట్స్ ఏంటి, uranium-238, plutonium-239. మళ్ళీ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ న్యూట్రాన్స్ రిలీజ్ అయితే మిగిలిన న్యూక్లియస్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ బొంబార్డ్ చేస్తారు. అలా కంటిన్యూస్గా చైన్ రియాక్షన్ జరిగితే, రిటర్న్ రియాక్షన్ జరిగితే దాన్ని ఏమంటారు, మనం చైన్ రియాక్షన్ అంటారు. ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ఇదంతా కూడా లాస్ట్ క్లాస్ చెప్పారు, మళ్ళీ రివ్యూ చేస్తాం అన్నమాట. సో కమింగ్ టుడే, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటే ఏంటి, మన న్యూక్లియస్ని, యురేనియం న్యూక్లియస్ని, దట్ ఈస్ ఆటమ్ ఆఫ్, చూడండి నేను యారో చూపించిన వైపే మీరు చూస్తా ఉన్నానమ్మా, నేను యారో చూపించిన వైపే మీరు చూస్తా ఉన్నాండి. మీరు హీట్ ట్రాన్స్ఫర్ రివిజన్ క్లాస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా డేటా బుక్ తీసుకురావాలి. డేటా బుక్ చూడడం రాకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పాస్ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్. ఓకేనా? కంపల్సరీ అందరూ కూడా ఇండివిజువల్గా ఎవరి బుక్కాలు తీసుకురండి. బయట కొనుక్కున్న బయట షాపుల్లో దొరుకుతాయి హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్. సిబి కోదండరామన్ హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్ ఉంటుంది. అది కంపల్సరీగా తీసుకుని మీరు క్లాసుకు రావాలి. లేకపోతే మాత్రం డేటా బుక్ చూడడం రాకపోతే మాత్రం ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు పాస్. చూడండి, ఇక్కడ నేను యారో పెట్టిన వైపే మీరు చూస్తా ఉన్నాడమ్మా, నేను యారో పెట్టిన వైపే మీరు చూస్తా ఉన్నాండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. వెన్ హెవీ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటే ఏంటి? When heavy nucleus of large atom like uranium is bombarded with slow neutron, uranium-235 mass atomic number ఉంటుంది 92 ఉంటుంది, దీనికి మాస్ నెంబర్ అంతా 235, అంటే బాగా పెద్దది వాటికి ఎలిమెంట్ బాగా లార్జ్గా ఉంటుంది. బొంబార్డ్ చేస్తాం అనుకోండి స్లో న్యూట్రాన్ తోటి, స్ప్లిట్ ఇంటూ 2 న్యూక్లియై ఆఫ్ నియర్లీ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. అర్థమైందా? ఫ్యూజన్ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి, ఇంకో యురేనియం న్యూక్లియస్ కింద మొక్క అయిపోతుంది, మన ముక్కలకి వెళ్ళిపోతుంది. ఆ మొక్కనే ఏమంటారు మనం, ఫ్యూజన్ ఫ్రాగ్మెంట్ అంటారు. కొన్ని మొక్కల పైన మిగిలిన న్యూక్లియస్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ న్యూట్రాన్స్ తో బొంబార్డ్ చేస్తారు. అర్థమైందా? ఈ ప్రాసెస్ మనకి ఏం రిలీజ్ అవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ వర్డ్స్ అంటే దిస్ ఇస్ ఎనర్జీ. ఇంత ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు ఏ టెంపరేచర్స్ హై టెంపరేచర్ డెవలప్ అవుతాయి అన్నమాట. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. న్యూక్లియర్ ఫ్యూజన్,
The fission of uranium can be represented by sound like 92 uranium-235 plus signal plus ఉంటుంది plus neutron అంటే 0n1 the mass number 1 atomic number 0 ఇది రెండు కలిపి ఏమవుతుంది బేరియం 56 బేరియం 141 కింద నెక్స్ట్ 36 క్రిప్టాన్ 92 కింద మళ్ళీ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి ఫాస్ట్ న్యూట్రాన్స్ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అర్థమైందా ఇది నెంబర్ చూడండి ఇక్కడ 56 ప్లస్ 36 ఎంత 92 సరిపోయిందా 92 నెక్స్ట్ 141 ప్లస్ 92 అంటే 233 ప్లస్ 233 ప్లస్ 3 అంటే 236 మాస్ నెంబర్ ఎంత అయింది ఇక్కడ 235 ప్లస్ 1 236 అంటే రియాక్షన్ ముందున్న మాస్ నెంబర్ టోటల్ మాస్ నెంబర్ రియాక్షన్ తర్వాత మా టోటల్ మాస్ నెంబర్ సమానంగా రావాలి అదేవిధంగా రియాక్షన్ ముందున్న ఆటమిక్ నెంబర్ 92 ప్లస్ 0 92 56 ప్లస్ 36 అంటే 92 ఇది తర్వాత రియాక్షన్ తర్వాత ఆటమిక్ నెంబర్స్ టోటల్ సేమ్ ఉండాలి సేమ్ ఉండేలా చూసుకోవాలి అంటే యురేనియం 235 దేనికి ఇన్స్పెక్ట్ అయింది రెండు ఫ్రాగ్మెంట్లు ఇక్కడ ఒకటి 56 బేరియం 141 ప్లస్ 36 క్రిప్టాన్ 92 కింద డివైడ్ అయిపోయింది ఇంకేం రిలీజ్ అయినాయి 3 న్యూట్రాన్స్ ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి నెక్స్ట్ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ రిలీజ్ అయింది దీన్ని ఫ్రెజెంట్ ఫ్రాగ్మెంట్ అంటారు దీన్ని కూడా ఫ్రెజెంట్ ఫ్రాగ్మెంట్ గామా రేస్ కూడా రిలీజ్ అవుతాయి సో న్యూట్రాన్స్ అంటే యావరేజ్గా 2.5 న్యూట్రాన్స్ అంటే యావరేజ్ 3 తీసుకున్నారు ఇక్కడ 2.5 తీసుకోలేం కాబట్టి హీట్ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే కరెంట్ జనరేట్ అవుతుంది కరెంట్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది వోల్టేజ్ నథింగ్ బట్ హీట్ ఎక్కువ వెరీ హై హీట్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ అప్పుడు హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి ఆ టెంపరేచర్ మనం ఏం చేస్తాం వాటర్ దగ్గర పంపిస్తాం వాటర్ మీదకి వాటర్ ఏమవుతుంది కన్వర్ట్ అయ్యింది స్టీమ్ ఆ స్టీమ్ ఉపయోగించి స్టీమ్ టర్బైన్ చేస్తారు ఇంకా ది రిమైనింగ్ ప్రాసెస్ ఈజ్ సిమిలర్ టు థర్మల్ పవర్ ప్లాంట్ అర్థమైందా అంటే థర్మల్ పవర్ ప్లాంట్ లో హీట్ ఎలా జనరేట్ చేస్తున్నావు నువ్వు బై బర్నింగ్ ది కోల్ ఇక్కడ మనం హీట్ ఎలా జనరేట్ చేస్తున్నాం బై అండర్గోయింగ్ ది న్యూక్లియస్ ఇన్ న్యూక్లియర్ ఫిషన్ అర్థమైందా ఇన్పుట్ ఏదైనప్పటికీ కూడా ప్రాసెస్ ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ హీట్ ఎనర్జీని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం వాటర్నే హీట్ చేస్తాం ఆ వాటర్ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది వాటర్ ఏమవుతుంది స్టీమ్ అవుతుంది హీట్ ఎవర్ అవుతుంది ఆ స్టీమ్కి ఏముంటుంది హై ప్రెషర్ హై కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తున్నాం నాజుల్లో పంపిస్తాం నాజుల్లో ఏం జరుగుతుంది ప్రెషర్ ఎనర్జీ కన్వర్ట్ హీట్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ దిస్ హై వెలాసిటీ ఆఫ్ స్టీమ్ మనం ఏం చేస్తున్నాం టర్బైన్ వీల్ మీద పంపిస్తాం ఆ వీల్ ఏమవుతుంది ఫోర్స్కి స్టీమ్ ఫోర్స్కి రొటేట్ అవుతుంది రొటేట్ అయినప్పుడు మధ్యలో షాఫ్ట్ ఉంటుంది కదా షాఫ్ట్ ఆల్సో రొటేట్స్ that is generates mechanical power 2 pi nt by 16 to 1000 n అంటే speed of the shaft in rpm t అంటే the torque newton meter అర్థమైందా స్పీడ్ rpm ఎందులో ఉంటుంది n ఉంటుంది n అంటే revolution per minute నేను సెకండ్లో మార్చాలంటే బై 60 వేసుకోవాలి వాట్స్ కిలో వాట్స్లో మార్చాలంటే బై 1000 వేసుకోవాలి అంటే అంత మెకానికల్ పవర్ వస్తుంది అంటే అది మన అర్థం ఏంటి నిమిషానికి కొన్ని వేల చుట్లు మన షాప్ని రొటేట్ చేస్తున్నాం దాన్నే మెకానికల్ పవర్ అంటాం దానికి మనం జనరేటర్ కనెక్ట్ చేస్తే కరెంట్ వస్తుంది ఆ కరెంట్ మనం ఏం చేస్తున్నాం గ్రిడ్ పవర్ గ్రిడ్కి అనుసంధానం చేస్తాం ఇది ప్రొసీజర్ జరిగే ప్రొసీజర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే అర్థమైందా ఇక్కడ హీట్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఓకేనా నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ ఎ మెటీరియల్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ టు ప్రొడ్యూస్ హీట్ టు పవర్ టర్బైన్స్ హీట్ ఏం చేస్తుంది హీట్ ఉపయోగించి స్టీమ్ తయారు చేస్తారు వాటర్ని వేడి చేసి హీట్ ఈస్ క్రియేటెడ్ వెన్ న్యూక్లియర్ ఫ్యూయల్ అండర్గోస్ న్యూక్లియర్ ఫిషన్ మోస్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ కంటైన్ హెవీ ఫిసైల్ actinide ఎలిమెంట్స్ దట్ ఆర్ కేపబుల్ ఆఫ్ అండర్గోయింగ్ అండ్ సస్టైనింగ్ న్యూక్లియర్ ఫిషన్ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ దాని యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుంది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏది పడితే అది ఫిషన్లో సూటబుల్ కాదు యురేనియం హెవీ న్యూక్లియస్ కాబట్టి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ న్యూక్లియర్ ఫిషన్ ది 3 మోస్ట్ రిలవెంట్ ఫిజల్ ఐసోటోప్స్ ఆర్ యురేనియం 233 యురేనియం 235 ప్లూటోనియం 239 అంటే మాస్ నెంబర్లు 232 235 239 అని ఏంటి మాస్ నెంబర్లు ఇవన్నిటికీ కూడా బేస్ ఆటమిక్ నెంబర్ ఒకటే 92
అటామిక్ నెంబర్ అంతా 92, మాస్ నెంబర్ మాత్రమే వేరీ అవుతాయి. when the unstable nuclei of these items are hit by a slow moving neutron, అంటే దీంట్లో మోస్ట్ అన్స్టేబుల్ ఏది యురేనియం 235. దీంట్లో మూడింటిలో మోస్ట్ అన్స్టేబుల్ ఏది యురేనియం 235. దాన్ని ఏం చేస్తున్నాం మనం స్లో న్యూట్రాన్ పెట్టి బొంబార్డింగ్ చేస్తున్నాం. ది స్ప్లిట్ అంటే మొక్కలు అవుతుంది, క్రియేటింగ్ 2 డాటర్ న్యూక్లియై, చిన్న రెండు పీసుల కింద విడిపోతుంది. అండ్ రిమైనింగ్ పీస్ అంటే 2 పీసుల కింద మొత్తం విడిపోదు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీ 30 కేజీ ఉందనుకోండి, 2 కేజీస్ పీస్ ఒకటి 3 కేజీస్ పీస్ ఒకటి స్ప్లిట్ అవుతుంది. అంటే 5 కేజీలు బయటికి వెళ్ళిపోయింది. ఇంకెంత ఉన్నట్టు ఇక్కడ 25 కేజీ ఉంటుంది. ఆ 25 కేజీ మళ్ళీ న్యూట్రాన్స్ బాంబార్డింగ్ చేస్తారు. మళ్ళీ 2 కేజీస్ 3 కేజీస్ విడిపోతుంది. ఇంకెన్ని ఉంటుంది 20 కేజీ ఉంటుంది. దాని మళ్ళీ ఎగ్జాంపుల్ నేను చెప్పేది, దాని మళ్ళీ బొంబార్డ్ చేస్తారు. అంటే పేరెంట్ న్యూక్లియస్ మాత్రమే బొంబార్డింగ్ చేస్తారు. అర్థమైందా? విడిపోయినట్లు కాదు, పేరెంట్ న్యూక్లియస్ మాత్రమే బొంబార్డింగ్ చేస్తారు. ఎందువల్ల ఇది మోస్ట్ అన్స్టేబుల్. ఇది ఎలా ఉంటుంది? అన్స్టేబుల్గా ఉంటుంది. అర్థమైందా? అప్పుడు ప్రెజెంట్ రియాక్షన్ అర్థమైందా? నేను ఎవరు చూపించిన వైపు చూస్తా ఉన్నానమ్మా. These neutrons then go on to split more nuclei. This creates self-sustaining chain reaction that is controlled in a chain reactor or uncontrolled in a nuclear weapon. మనం కంట్రోల్ చేస్తే చైన్ రియాక్షన్ని మన న్యూక్లియర్ రియాక్టర్లో వాడతారు. అది అన్కంట్రోల్డ్ అనుకోండి న్యూక్లియర్ వెపన్ అంటే ఆటం బాంబ్ అంటారు అనమాట. ఆటం బాంబ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. మన అమెరికా చూస్తారా, నాగసాకి జపాన్లో నాగసాకి హిరోషిమా మీద వేస్తారు ఆటం బాంబు, అదే న్యూక్లియర్ బాంబు. అంటే అందులో ఏం జరుగుతుంది? అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అంటే మొత్తం సిటీ అంతా కూడా మాడిపోతుంది, మనుషులంతా కూడా మసి అయిపోతారు, కాలిపోతారు అన్నమాట. రకరకాల డిసీజ్ బతుకున్నా కూడా రకరకాల డిసీజులు వచ్చేస్తాయి. ది ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైనింగ్, రిఫైనింగ్, ప్యూరిఫైయింగ్, యూజింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఆర్ కరెక్ట్లీ నోన్ యాజ్ న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్. నెక్స్ట్, నాట్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ క్రియేట్ పవర్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫిజన్. అన్ని న్యూక్లియర్ ఫ్యూయల్స్ కూడా పవర్ని క్రియేట్ చేయలేవు. Plutonium-238 and some other elements are used to produce small amounts of nuclear power by radioactive decay in the radioisotope thermoelectric generators and other types of atomic batteries. అంటే Plutonium-238 ని డైరెక్ట్ గా మన బొంబార్డింగ్ చేయకూడదు. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? టు ప్రొడ్యూస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ ఫ్యూయల్ హ్యాస్ ది హైయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ ఫ్యూయల్ సోర్సెస్. దీని యొక్క డెన్సిటీ బాగా ఎక్కువ. ఎనర్జీ యొక్క డెన్సిటీ అంటే ఎనర్జీ యొక్క డెన్సిటీ బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, బ్రీడింగ్ అండ్ ఫెర్టైల్ మెటీరియల్స్. బ్రీడింగ్ అండ్ ఫెర్టైల్ మెటీరియల్స్ అంటే మరి వాట్ ఆర్ ది బ్రీడింగ్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రీడింగ్ ఫెర్టైల్ మెటీరియల్స్ అని రాయాలి. ఇది న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫెర్టైల్ మెటీరియల్ ఈజ్ మెటీరియల్ దట్ కెన్ బి కన్వర్టెడ్ టు ఫిజైల్ మెటీరియల్. ముందు ఫెర్టైల్ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది, మనం దాన్ని ఏం చేస్తున్నాం? దాన్ని మనం న్యూక్లైడ్ అంటాం. దాన్ని మనం ఫిజబుల్ మెటీరియల్ కింద కన్వర్ట్ చేస్తాం బై న్యూట్రాన్ ట్రాన్స్ముటేషన్ అండ్ సబ్సిక్వెంట్ న్యూక్లియర్ డికే. దాని కొన్నాళ్ళు మనం ఫ్రీగా ఉంచితే అది ఏమవుతుంది? రేడియో యాక్టివ్ డికే జరుగుతుంది, అంటే న్యూక్లియర్ డికే జరుగుతుంది. కొన్నాళ్ళకి అది ఏమవుతుంది? ఫిజబుల్ మెటీరియల్ కింద తయారవుతుంది. ది ప్రాసెస్ ఆఫ్ ది ట్రాన్స్ముటేషన్ ఆఫ్ ఫెర్టైల్ మెటీరియల్ టు ఫిజల్ మెటీరియల్స్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఫ్యూయల్ బ్రీడింగ్. ఫ్యూయల్ బ్రీడింగ్ అంటే అర్థం ఏంటి? కన్వర్టింగ్ fertile materials into fissile materials. Fissile material అంటే ఏంటి? రెడీ టు అండర్గో న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్. ఫిజైల్ మెటీరియల్ ఏంటి? రెడీ టు అండర్గో న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్. మన ఫిజైల్ మెటీరియల్ ఎలా వస్తాయి? బై కన్వర్టింగ్ ఫెర్టైల్ మెటీరియల్ ఇంటూ ఫిజైల్ మెటీరియల్ బై యూజింగ్ ఫ్యూయల్ బ్రీడింగ్. Fertile materials are not capable of undergoing fission reaction after absorbing thermal neutrons, and these materials are not capable of sustaining a nuclear fission chain reaction. అంటే ఏంటంటే ఈ ఫెర్టైల్ మెటీరియల్స్ డైరెక్ట్ గా న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ లో పాల్గొనడానికి సూటబుల్ కాదు. ఇవి ఏంటంటే వీటిని మళ్ళీ మనం ఫిజల్ మెటీరియల్ కింద మారుస్తాం. There are two basic fertile materials, uranium-238 and thorium-232. Uranium-238 and thorium-232. Otherwise, plutonium-239 and plutonium-241 are the products of the transmutation of the fertile isotopes uranium-238
అంటే యురేనియం 238 అంటే ఏంటి? ఫెర్టైల్ ఐసోటోప్. అర్థమైందా? దీన్ని మనం దేని కింద కన్వర్ట్ చేయాలి? ఫిజైల్ ఐసోటోప్ కింద కన్వర్ట్ చేయాలి. దేని కింద న్యూట్రాన్స్ బంబార్డ్ చేస్తే ఏం తయారవుతుంది? ప్లూటోనియం 239 అండ్ ప్లూటోనియం 241. While uranium 233 is a product of the transmutation of the fertile isotope. Thorium 232 ని మనం బ్రీడింగ్ చేస్తే కన్వర్ట్ చేస్తే దేని కింద తయారవుతుంది? యురేనియం 233 అవుతుంది. దీస్ టూ ట్రాన్స్ముటేషన్ డికేట్ చైన్స్. అదేనా? నెక్స్ట్ ఫెర్టైల్ మెటీరియల్స్ అండ్ బ్రీడింగ్ మెటీరియల్స్. అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫెర్టైల్ మెటీరియల్స్ అండ్ బ్రీడింగ్ మెటీరియల్స్ అంటే మనం ఈ రిలేషన్స్ రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? సో ఫెర్టైల్ మెటీరియల్స్ అండ్ బ్రీడింగ్ ఫెర్టైల్ మెటీరియల్స్ అంటే ఏం చెప్పాను? these are not fissile materials. They doesn't undergo directly in nuclear fission reaction. అర్థమైందా? ఇవి డైరెక్ట్ గా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ లో పాల్గొనడానికి సూటబుల్ కాదు. మనం ఏం చేస్తాం? బై బ్రీడింగ్ ప్రాసెస్ వి కన్వర్ట్ ఫెర్టైల్ మెటీరియల్ ఇంటూ ఫిసైల్ మెటీరియల్స్. There are materials like 92 uranium 238 and 90 thorium 232 are fertile materials. Example, which are not fissible but can be converted into fissile materials by the bombardment of neutrons. Such materials are known as fertile materials. Fertile materials example indi 92 uranium 238 and 90 thorium 232. 92 90 అంటే ఏంటి? ఆటమిక్ నెంబర్స్. 92 90 అంటే ఆటమిక్ నెంబర్స్. మాస్ నెంబర్లు అంటే 238 232 ఇవన్నీ కూడా మాస్ నెంబర్లు. So the uranium 238 absorbs some of the neutrons and converts into 94 plutonium 239. అర్థమైందా? 92 some neutrons అబ్జర్వ్ చేసుకుని దేని కింద మారుతుంది? యురేనియం 238 ప్లూటోనియం 239 కింద మారుతుంది. which is a fissile material. ఇది 92 కాదు, 94 కాదు, 92 ప్రింటింగ్ మిస్టేక్. 92 ప్లూటోనియం తర్వాత 94 ప్లూటోనియం 239 ఫైనల్ గా వస్తుంది. ముందు 92 ప్లూటోనియం 239 తయారవుతుంది, 92 యురేనియం 239 తయారవుతుంది. దాని నుంచి మళ్ళీ 94 ప్లూటోనియం 239 తయారవుతుంది. యు విల్ సీ లేటర్ which is a fissile material. The produced plutonium 239 can be used as fissile material for power production if separated. అంటే 94 plutonium 239 fissile reaction కి సూటబుల్. అది అంటే యురేనియం 238 మాత్రం సూటబుల్ కాదు. దాన్ని దేని కింద కన్వర్ట్ చేసాం? ప్లూటోనియం 239 కింద కన్వర్ట్ చేసాం. The nuclear reactions during the conversion of 92 uranium 238 to 94 plutonium 239 is listed below. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? 92 uranium 238 ఉంది, దాన్ని న్యూట్రాన్ తోటి బాంబార్డ్ చేయడం వల్ల దేని కింద కన్వర్ట్ అయింది? 92 uranium 239. The half life of 92 uranium 239 is 23.5 minutes. హాఫ్ లైఫ్ అంటే ఏంటి? స్టేబుల్ గా ఉంటుంది, 23 minutes స్టేబుల్ గా ఉంటుంది. తర్వాత దేనికి స్ప్లిట్ అవుతుంది? అది 92 uranium 239 దేని కింద మారుతుంది? 93 నెప్ట్యూన్ 239 ప్లస్ బేటా వేసుకోండి. హాఫ్ లైఫ్ ఆఫ్ 93 uranium 239 2.3 days. అంటే మళ్ళీ 2 days తర్వాత దేని కింద మారుతుంది? అది 93 నెప్టోనియం 239 94 ప్లూటోనియం 239 కింద మారుతుంది ప్లస్ బేటా రేస్ రిలీజ్ అవుతాయి. దీని యొక్క హాఫ్ లైఫ్ 24,000 years. అంటే దిస్ ఈస్ ది 94 plutonium 239 ఈజ్ సూటబుల్ ఫర్ ఫిసైల్ రియాక్షన్. అంటే దేనికి మార్చాను? 92 uranium 238 ని దేనికి మార్చావు? 94 plutonium 239. అర్థమైందా? 92 uranium 238 అన్నదే ఫెర్టైల్ మెటీరియల్. ఇది ఏంటిది? 94 plutonium 239 అన్నదే ఫిసైల్ మెటీరియల్. అర్థమైందా? సిమిలర్లీ ఇంకోటి తీసుకోండి. ది కన్వర్షన్ ఆఫ్ 90 thorium 232 into 92 uranium 233.
is brought about by surrounding a reactor core with 90 uranium-232 blanket and arranging for as many neutrons as possible to escape from the core and fall on the blanket. The nuclear reactions during the conversion of 90 thorium-232 to 92 uranium-239 ఎలా మారింది కింద ఉందన్నమాట given below. So 90 thorium-232 అనేది fertile material. It is not suitable for fission reaction. అది దేనికి కన్వర్ట్ చేసావు 92 uranium 233 కింద కన్వర్ట్ చేస్తాను. నేను యారో చూపించినవే మీరు చూస్తానండమ్మా, నేను యారో చూపించినవే మీరు చూస్తానండి. సో 90 thorium-232ని ఒక న్యూట్రాన్తో బొంబార్డ్ చేస్తే దేనికి కన్వర్ట్ అయింది, అది 90 thorium-233కి కన్వర్ట్ అయింది. ఎందువల్ల 232 + 1 మాస్ నెంబర్ యాడ్ అయితే థోరియం మారిపోతుంది. 233 90 ఆటోమిక్ నెంబర్ అంటే థోరియం, అది థోరియం 233 ప్లస్ గామా. హాఫ్ లైఫ్ ఆఫ్ 90 thorium-233 23.3 minutes. అంటే మళ్ళీ 23 నిమిషాలకు మళ్ళీ ఏం జరుగుతుంది, స్ప్లిట్ అవుతుంది. అది 91 పల్లాడియం 233 ప్లస్ బేటా. దీని యొక్క హాఫ్ లైఫ్ ఎంత 27 days. ఇది కూడా అన్స్టేబుల్గా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇది దేనికి మారుతుంది, పల్లాడియం 91 పల్లాడియం 233 దేనికి మారుతుంది 92 యురేనియం 233 ప్లస్ బేటా రేస్. అర్థమైందా? దీని యొక్క హాఫ్ లైఫ్ 1.6 × 10⁵ years అంటే స్టేబుల్గా ఉంటుంది. అంటే అర్థమేంటి, 92 uranium 233 is derived from 90 thorium-232. This is the 90 thorium-232 is fertile material. 92 uranium-233 is the fissile material. It is ready to undergo fission reaction. So these are the examples of converting fertile materials into visible fissile materials. So there is a surety having more than one neutron per fission left over for conversion of fertile to fissile. This would result in the production of more fissile atoms from fertile atoms than fissile atoms consumed in reactor, and the effect is net gain of fissile material. అంటే దీని అర్థం ఏంటి, కొన్ని న్యూట్రాన్స్ వెళ్ళిపోవడం వల్ల ఫెర్టైల్ మెటీరియల్ ఫిజైల్ మెటీరియల్ కింద మారేటప్పుడు అర్థమైందా, మోర్ ఫిజైల్ ఐటమ్స్ తయారవుతాయి. మోర్ ఫిజైల్ ఐటమ్స్ తయారవడం వల్ల ఫిజైల్ మెటీరియల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ మోర్ ఫెర్టైల్ మెటీరియల్ ఇంటూ ఫిజైల్ మెటీరియల్ ఇన్ ఏ రియాక్టర్ ఇస్ నోన్ యాజ్ బ్రీడింగ్. ఈ ప్రాసెస్ ఏమంటారా, బ్రీడింగ్ అంటారు. fertile material ni fissile material గా మార్చడాన్ని బ్రీడింగ్ అంటారు. Its important lies in consequence that all available fertile material can be converted into fissile materials. The fissile products 94 plutonium-239 and 92 uranium-233 produced from fertile materials, and the fertile material themselves are long lived and can be stored without any loss. ఇవేంటంటే హాఫ్ లైఫ్ 92 plutonium-239 హాఫ్ లైఫ్ ఎంత 24,000 years. అదేవిధంగా 92 uranium-233 హాఫ్ లైఫ్ ఎంత 1,06 × 10⁵ years. అంటే చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది ఇట్లకి. అందువల్ల ఈజీగా మనం స్టోర్ చేయొచ్చు వితౌట్ ఎనీ లాస్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ fissile materials. Fissile materials advantage ఏంటి, we can store for very very long time. So this is the concept of fertile materials and breeding. Kana ala 6 marks 4 marks అడుగుతారు. Explain fertile materials and fissile materials and breeding. Kana net what are the factors for site selection? ఇది కామన్ క్వశ్చన్. ఇది థర్మల్ పవర్ ప్లాంట్కి ఇదే క్వశ్చన్ ఉంటుంది, డీజిల్ పవర్ ప్లాంట్కి ఇదే క్వశ్చన్ ఉంటుంది, గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్కి ఇదే క్వశ్చన్ ఉంటుంది, హైడ్రాలిక్ పవర్ ప్లాంట్కి ఇదే క్వశ్చన్ ఉంటుంది. సో ఏ పవర్ ప్లాంట్ అయినా సైట్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్. పవర్ ప్లాంట్కి కొన్ని పాయింట్స్ వేరు అవుతాయి, కొన్ని పాయింట్స్ కామన్గా ఉంటాయి. ఇందులో మనకి ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్. థర్మల్ పవర్ ప్లాంట్ కంటే కూడా అంటే ఏంటి, వాటర్ కావాలి. వాటర్ ఎందుకు, స్టీమ్ తయారు చేయాలంటే మనకి వాటర్ ఎక్కువ ఉండాలి. అది ఫస్ట్ పాయింట్.
The various factors to be considered while selecting the site for the nuclear plant are as follows. Availability of water. Water ఎక్కువ కావాలి. Adds at the power plant site on ample quantity of an ample quantity of water should be available for condenser cooling and made up water required for steam generation. కండెన్సర్లో మనం స్టీమ్ కూల్ చేయాలన్నా వాటర్ కావాలి, వాటర్ స్టీమ్ తయారు చేయాలని వాటర్ నుంచి స్టీమ్ చేయాలని వాటర్. వితౌట్ వాటర్ వీ కెనాట్ ఆపరేట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో వాటర్ అనేది కంపల్సరీ. therefore the site should be nearer to a river, reservoir or sea. సముద్రం వాటర్ మనకు సూట పనిచేయదు కాబట్టి రివర్కి దగ్గరలో రిజర్వాయర్ దగ్గరలో మనం ప్లాంట్ పెట్టుకోవాలి. That is the availability of what should be accessible, should be available. అదేనా? నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ లోడ్ సెంటర్. అంటే పవర్ ప్లాంట్ కి దగ్గరలోనే లోడ్ సెంటర్ ఉండాలి. లోడ్ సెంటర్ అంటే కరెంటు ఎక్కడ ఉపయోగించుకునే ప్రదేశం. లోడ్ సెంటర్ అర్థం ఏంటి? పవర్ ప్లాంట్ డెవలప్ చేసిన పవర్ ప్లాంట్ జనరేట్ చేసిన కరెంట్ని ఉపయోగించుకునే ప్లేస్నే ఉంటారు లోడ్ సెంటర్ అంటారు. తక్కువ లోడ్ సెంటర్ దగ్గరగా ఉందనుకోండి, ట్రాన్స్మిషన్ టవర్ కాస్ట్, ట్రాన్స్మిషన్ లైన్స్ కాస్ట్ అండ్ ది పవర్ లాస్ కెన్ బి రెడ్యూస్డ్. పవర్ లాస్ తగ్గించవచ్చు, ట్రాన్స్మిషన్ లైన్స్ లెంగ్త్ తగ్గించవచ్చు. అదేవిధంగా దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఇఫ్ ది లోడ్ సెంటర్ ఈజ్ నియరర్ టు ది పవర్ ప్లాంట్. అదే లాంగ్గా ఉందనుకోండి, అదేవిధంగా లాంగ్గా ఉంటే ట్రాన్స్మిషన్ లైన్స్ లెంగ్త్ ఎక్కువ ఉండాలి, పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్మిషన్ టవర్స్ కావాలి, అంతా కూడా లెంగ్తీ ప్రాసెస్. ది ప్లాంట్ షుడ్ బి లొకేటెడ్ నియర్ ది లోడ్ సెంటర్. లోడ్ సెంటర్ దగ్గరగా ఉండాలి ప్లాంట్. దిస్ విల్ మినిమైజ్ ది పవర్ లాసెస్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? పవర్ లాస్ మినిమైజ్ అవుతుంది, దానివల్ల మనీ సేవ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాపులేటెడ్ ఏరియా. ఈ పాయింట్ మిగతా పవర్ ప్లాంట్ ఉండదు, దీనికి మాత్రమే ఉంటుంది. ఇందువల్ల ఇఫ్ దేర్ ఈస్ ఎనీ లీకేజ్ ఆఫ్ రేస్ గామా బీటా గామా ఆల్ఫా బీటా గామా రేస్ రిలీజ్ అయినాయి అనుకోండి, which causes severe side effects to the plants and human beings. అర్థమైందా? ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అందువల్ల ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఏం చేస్తామన్న పవర్ ప్లాంట్లో యు ఆర్ కంట్రోలింగ్ ది చైన్ రియాక్షన్. ఒకసారి కానీ ఆల్ఫా బీటా గామా రేస్ లీక్ అయినాయి అనుకోండి, enormous amount of heat energy is released which causes skin cancers and the human life and plant life destroys. మొత్తం పోతాయి. అంటే the power plant should be located far away from populated area to avoid the radioactive hazards. Radioactive అంటే ఏంటి? It is very dangerous. It is very dangerous phenomena. అంటే రేడియోయాక్టివిటీ అనేది ఒక రేడియో ధార్మికత అనే ఒక ప్రాపర్టీ. అది ఎక్కువైపోయింది అనుకోండి ఎయిర్లో, హ్యూమన్ లైఫ్ డిస్ట్రాయ్స్, ప్లాంట్ లైఫ్ డిస్ట్రాయ్స్. అందువల్ల ఏంటంటే ప్లాంట్ అంటే ఇక్కడ చెట్లు, చేమలు, మనుషులు, జంతువులు మొత్తం ఏది ఉంటే అది మొత్తం నాశనం అయిపోతుంది. అందువల్ల ఏంటంటే పవర్ ప్లాంట్ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ ది పాపులేటెడ్ ఏరియా. బాగా దూరంగా ఉండాలి, జనావాసాలకు చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ టు సైట్. అంటే దానికి కనెక్షన్ అన్నమాట, రోడ్డు కనెక్షన్, రైల్వే కనెక్షన్ ప్రాపర్గా ఉండాలి. లేదనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి. ది పవర్ ప్లాంట్ షుడ్ హ్యావ్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. నెక్స్ట్ వేస్ట్ డిస్పోజల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. వేస్ట్ డిస్పోజల్. మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వేస్ట్ అంటే ఏంటి? న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మన ఫ్యూయల్ ఎలిమెంట్ మనం ఫిజన్ రియాక్షన్ లో బొంబార్డ్ చేస్తున్నాం కదా, ఫిజన్ రియాక్షన్ లో పాల్గొంటుంది కదా, దానికి వేస్ట్ ఆఫ్టర్ రియాక్షన్ న్యూక్లియర్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా హై టెంపరేచర్స్ కలిగి ఉంటుంది, రేడియేషన్ హజార్డ్స్ కలిగి ఉంటుంది. ఇవి సరిగ్గా డంప్ చేయలేదు అనుకోండి అవుతుంది, పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అర్థమైందా? సో న్యూక్లియర్ వేస్ట్ డిస్పోజల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫినామినా ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. The wastes of a nuclear power plant are radioactive and there should be sufficient space near the plant site for the disposal of wastes.
ఈ వేస్ట్ డిస్పోజల్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. గోతులు తీసి కప్పెట్టాలి, లేకపోతే సముద్రంలో అండర్ గ్రౌండ్లో ట్యాంక్స్ తయారు చేసి ఆ ట్యాంక్స్లో స్టోర్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ మిక్స్ విత్ వాటర్ ఆర్ ఎయిర్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఇట్ కాజెస్ రేడియోయాక్టివ్ నేచర్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. నెక్స్ట్, సేఫ్ గార్డ్ ఎగ్నెస్ట్ ఎర్త్ క్వేక్స్. అంటే భూకంపాలు వచ్చినప్పుడు సేఫ్గా ఉండాలి. భూకంపాలు వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా ఉండాలి. అదేనా, ది సైట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ రెస్పెక్ట్ టు సీజ్మిక్ జోన్స్. అంటే జోన్ 1, 2, 3, 4 or 5 అంటారు. అంటే జోన్ 1 అంటే కొంచెం తక్కువగా ఉంటుంది, జోన్ 2 అంటే కొంచెం తీవ్రత ఎక్కువ, జోన్ 5 అంటే బాగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సీస్మిక్ స్కేల్ అంటారు, రిక్టార్ స్కేల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 కానీ 6 కానీ 7 కానీ ఉందనుకోండి, అంటే భూకంపం ఎక్కువగా వచ్చినట్టు, ఎక్కువ ఇంటెన్సిటీ తోటి భూకంపం వచ్చినట్టు. రిక్టార్ స్కేల్ మీద 6 or 7 ఉంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ 2-3 రోజుల క్రితం మనం టీవీలో చూస్తాం బోరబండలో భూమి కంపించింది అని. అందులో రిక్టార్ స్కేల్ మీద తీవ్రత అంటే 1.4 అంటే మైల్డ్. ఇది అర్థమైందా? ఇది మైల్డ్ భూకంపం అంటుంది. దానివల్ల పెద్ద నష్టాలు తక్కువ ఉంటాయి. కానీ భూకంప తీవ్రత పెరిగింది అనుకోండి, ఏమవుతుంది, మొత్తం ఇల్లులు అన్ని కూడా కూలిపోతాయి, పవర్ ప్లాంట్ కూడా కూలిపోతుంది. అప్పుడు రేడియేషన్ బయటకు వచ్చిందంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అందువల్ల ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ షుడ్ బి స్ట్రాంగ్. ఇట్ షుడ్ withstand earthquakes. అర్థమైందా? The zone 5 is being the most seismic and unsuitable for nuclear power plant. Zone 5 అంటే భూకంపం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మాట, బాగా ఎక్కువ. అటువంటి చోట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయకూడదు. About 300 kilometers of radius area around the proposed site is studied for its past history of tremors and earthquakes reactions. అంటే ప్లాంట్ చుట్టుపక్కల 300 కిలోమీటర్ల ఏ ప్రదేశం కూడా షుడ్ నాట్ ఛాన్స్ టు అండర్గో ఎర్త్క్వేక్ విత్ హై ఇంటెన్సిటీ. అటువంటి ప్లేసుల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇందువల్ల ఎర్త్క్వేక్ ఇందుకే ఇంత స్ట్రెస్ చేస్తున్నాం, ఎర్త్క్వేక్ కూలిపోయింది అనుకోండి, రేడియేషన్ బయటకు వచ్చిందంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అందువల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. పాపులేషన్ ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఒప్పుకోరు. అర్థమైందా? సో ఫౌండేషన్ బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్ సపోర్ట్స్ ది డిజైన్ అకార్డింగ్లీ. ensures that the plant will retain integrity of structure. Plant ఎలా ఉండాలి? retain integrity of structures, should be strong. Pipes, equipments should be earthquake occur. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, పైపింగ్ కానీ, స్ట్రక్చర్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ. The site selected should be also taken into account the external natural events such as floods, including those by upstream dam failures and tropical cyclones. The site ఎలా ఉండాలి? should not undergo any flood. వరదలు అటువంటివి ఉండకూడదు అక్కడ. The most important consideration in selecting a site for a nuclear power plant is to ensure that the site plan combination does not pose radiological or any hazards to either to the public, plant, personnel, or the environment during normal operation of the plant or in the unlikely event of any accident. Nuclear power plant provision ఎలా ఉండాలి? It should not leak radiation to the outside of the plant. Just ఏమవుతుంది? Human beings destroys, living human beings destroys, plant life destroys. అర్థమైందా? ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అర్థమైందా? యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ప్లాంట్ ఆపరేషన్ జరిగినప్పుడు కానీ షుడ్ నాట్ లీక్ ది రేడియోయాక్టివ్ రేస్ into the atmosphere. The Atomic Energy Regulatory Board has stipulated a code of practice on safety in nuclear power plant site and several safety guidelines for implementation. అందువల్ల ఏంటంటే ఈ సైట్ should be carefully selected for the location of nuclear power plant when compared to other power plants. అందువల్ల మన ఇండియాలో చాలా తక్కువ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి.
because the uranium fuel availability is less in our India, and care point of view, safety point of view, these are not located too much power plants. అంటే 5, 6 అంటే మ్యాక్సిమం ఇండియా మొత్తానికి. కాకపోతే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ లార్జ్ పవర్ కెపాసిటీ పవర్ ప్లాంట్స్. అర్థమైందా? దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అర్థమైందమ్మా? దట్ ఈస్ ది ఫ్యాక్టర్ ఆఫ్ సైట్. నెక్స్ట్ ఎకనామిక్ అడ్వాంటేజెస్. The energy in 1 pound of highly enriched uranium